ఒకటి బీపీ అంటే అమ్మ హై బ్లడ్ ప్రెషర్ అని మనం పిలుస్తూ ఉంటాము. హ్మ్. సో నార్మల్‌గా బీపీలో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సిస్టాలిక్ కాంపోనెంట్, డయాస్టాలిక్ కాంపోనెంట్. మనం ఒక పేషెంట్‌కి బీపీ 120/80 అని నార్మల్ అని చెప్తూ ఉంటాం. హ్మ్. సో 120 అనేది సిస్టాలిక్ కాంపోనెంట్, 80 అనేది డయాస్టాలిక్ కాంపోనెంట్. ఈ 2 పారామీటర్‌లో ఏది పెరిగినా మనం వాళ్ళని బీపీ ఎక్కువ ఉందని పరిగణించాలి. సో ఇందులో మనకు 120 నుంచి 130 వరకి మనం ప్రీ హైపర్‌టెన్సివ్ ఫేజ్ అని అంటాం. అంటే వాళ్ళకి ఇంకా హైపర్‌టెన్షన్ ఇంకా తొందరలో వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీ హైపర్‌టెన్షన్ అనమాట. ఎర్లీగా వచ్చే హైపర్‌టెన్షన్ వాళ్ళకి ఎక్కువ ఉందని మనం పరిగణించాలి. ఎవరికైతే బీపీ 120 నుంచి 130 మధ్యన వస్తుంది. హ్మ్. ప్లస్ ఎవరికైతే డయాస్టోలిక్ కాంపోనెంట్ 80 నుంచి 85 మధ్యన ఉన్న వాళ్ళని కూడా మనం ప్రీ హైపర్‌టెన్సివ్ స్టేజ్‌గానే మనం గుర్తించాలి. సో ఎవరికైతే బీపీ బియాండ్ ఈ లెవెల్స్ అని వచ్చిందనో మనం వాళ్ళని కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో బీపీ మనకు 140 వరకి మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఇంకా హైలో లేదు అని. సో ఎవరికైతే బీపీ సిస్టాలిక్ కాంపోనెంట్ 140 కన్నా ఎక్కువ ఉందో, డయాస్టోలిక్ కాంపోనెంట్ 90 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళని మనం బీపీ ఉన్న పేషెంట్‌గానే డయాగ్నోస్ చేయాలి, పరిగణించాలి.